ఎదురు చూశారయ్యా. నలగొట్టబడిన నీ శరీరం రాజాది రాజుగా రాబోతున్నారు. సియోను రాజా మీరు చూడాలి, నీతో సదాకాలం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తీసుకుని వెళ్ళవో నీ సింహాసనం నన్ను కొనిపో ప్రభు. యేసయ్యా, 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 నిన్ను చూడాలని నిన్ను భయంకరమైనటువంటి సమస్యలు ఈ వ్యాధి బాధలో నుంచి ఈ అందర సమస్యలో నుంచి విడిపించుటకు నాకు విడుదలనిచ్చుటకు యేసు త్వరగా త్వరగా పరిశుద్ధాత్మ చరులతో కడవరి వర్షమును కుమ్మరించగలగాలి. హల్లెలూయా, ఆయన ఏ కొండ మీదనో ఆయన ఎదుటే నిలిచి ఉన్నాడు. నిన్ను ఆదరించుట, నీ కన్నీళ్లు తుడుచుట, నిన్ను పరామర్శించుతున్నది.
నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా పెళ్లి కుమార్తెగా నిన్ను సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ అలంకారములతో నిన్ను సిద్ధపరుస్తున్నారు. సియోనులో ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుట, సిలువలో చూసినటువంటి యేసయ్య ముఖం రక్తసిక్తమై నలకొట్టబడి నీ కొరకు ఆఖరి రక్తము బొట్టు వరకు కార్చిన యేసు ఇప్పుడు నీ ఎదుట ఎలా కనబడుతున్నాడో తెలుసా? సియోను రారాజు, రాజాది రాజుగా నీ ఎదుట నిలబడ్డాడు. సదాకాలం నీవు ఆయువుతో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిన్ను సిద్ధపరుస్తున్నా. కలవరపడవ, కన్నీరే అన్నపానముగా నీ జీవితంలో సాగబడు. నీ దేవుడు నిన్ను చూచాడు, నీ దేవుడు నిన్ను చూచాడు. ఎవరు చూచినా చూడకపో, చూసి చూడనట్లుగా ముఖాన్ని చాటవేసుకో. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. తప్పకుండా నీకు ప్రతిఫలం ఇచ్చుట, నిన్ను ఆశీర్వదించుట నీ ఎదుటే నిలిచి ఉన్నాడు. నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా. ఈరోజు నిన్ను గురించి కన్నీరు కారుస్తుంది. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి ఆ రోజు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నిన్ను ఆదరించిన యేసుని చూస్తూ ఉండగా, నీ కొరకు గాయపరచబడిన యేసుని చూస్తూ ఉండగా, నీ కొరకు ప్రాణమిచ్చిన యేసుని చూస్తూ ఉండగా, నా ప్రభువా నా దేవా అని చెప్పని నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తెలియదులే అవి కన్నీరు ఆనంద బాష్పాలు. నీ కౌగిలిలోనే నేను పరవశమయ్యెదను. నీ దుఃఖము నాట్యముగా మార్చు. పరవశించి ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్న సమస్య చేతులెత్తి నిన్ను నీవు ప్రభువుకు అప్పగించు. హల్లెలూయా, హల్లెలూయా. నా వారు అనుకున్నవారు దూరాన నిలిచిన సమయములో నీ ప్రేమే కదా చేరదీసినది, నీ స్థితిలో నిలిపినది కృపయే కదా. ఇది నీవిచ్చిన జీవితం,
నీ పాదాలకే అంకితం. Glory. Hallelujah. ఆయన మనకిచ్చిన రక్షణ ఆనందం ఎవరికి లేనటువంటి జీవితం, లోకములో ఎవరికి దొరకని ఆనందం యేసు రక్తములో రక్షణ ఆనందం. చెప్పండి బట్టి బలవలసింది. హల్లెలూయా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తల్లి కన్నా భారము భరించితివి, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా యేసయ్యా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో ఎవరిలో చూడలేదు, త్యాగముతో కూడిన ప్రేమను ఎవరిలో చూడలేదు. ఎవరిలో చూడగలనై ప్రాణం పెట్టినటువంటి నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఈ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఈ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సంతోషంగా చెప్పండి. ఆనంద గానాలతో ప్రభుని స్తుతించి ఆరాధించండి. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. యేసయ్యా ఇది నీ కృప. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా,
నన్ను విసిరే